ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 64, 5వ భాగం. చంద్రశేఖర సరస్వతి స్వామివారు తమ ఇష్టకోరిక మాయను దాటడం. మా ఇష్టపదార్థ మాయ. అంతెందుకు, మేం ఇద్దరం కూడా ఈ సాధనా స్థాయికి వచ్చిన తరువాత నేను మిరపకాయ మజ్జీల దగ్గర ఆగిపోతే మా జిజ్ఞాసి గోంగూర పచ్చడి దగ్గర ఆగిపోవటం విశేషం. అలాగే తిరుపతి వెంకన్న తిరుపతి లడ్డును దాటలేకపోయినారు. ఇలా వివిధ రకాల పదార్థాలు మహామాయలో సకల సర్వ దేవతలు ఉండిపోయారు. వారంతా కారణలోక వాసులుగా ఉండిపోయారు. మనకి కోరికలు తీర్చే కోరిక దేవతలుగా పరమాత్మలుగా ఉండిపోయారు. తద్వారా వారి కోరిక ప్రసాదములను మన చేత చేయించుకుంటూ వారు సంతృప్తి చెందుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, సప్త సముద్రాలు దాటి ఉప్పు ధాటికి తట్టుకోలేక ఉన్నది పోయి మురుగు కాలువలో పడి చచ్చినట్లుగా ఉంటుంది. నానా చంకలు నాకుతూ మంత్రగురువు నుండి ఆది గురువు దాకా దర్శన అనుభూతులను, అలాగే బాల నుండి సుందరి అమ్మవారి సాక్షాత్కార స్థితిని వదిలి, అలాగే 12 యోగ చక్రాలు ఇచ్చే సకల యోగ శక్తులు వదిలి, అలాగే అన్ని యోగమాయలను కూడా దాటి చివరికి వదిలిపెడుతూ, మేము మిర్చి బజ్జీల దగ్గర, మావాడేమో మా జిజ్ఞాసి గోంగూర దగ్గర ఆగిపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. విచిత్రం ఏమిటంటే, ఈ కోరిక, ఇష్ట కోరిక మన పుట్టుకతో ఆరంభమవుతుంది. అది మనకు తెలియకుండానే మనం పెరిగినట్లుగా అది కూడా నీడలా పెరుగుతుందని, మనకి మన సాధనా స్థాయి అంతిమ స్థాయికి వచ్చేదాకా మనకు తెలియదు అన్నమాట. అందుకే మన పూర్వీకులు కాశీక్షేత్రంలో కానీ విష్ణు గయలో కానీ మనకి ఇష్టమైన వాటిని వదిలిపెట్టమని ఆచారం పెట్టినారు. కానీ మనం మన ఇష్టమైన వాటిని వదిలిపెడుతున్నానని భ్రాంతి చెంది మనం అసలైన దానిని వదిలిపెట్టకుండా వేరే వాటిని వదిలిపెడుతున్నాము. అంటే నేను కూడా కాశీక్షేత్రంలో పొట్లకాయ, సపోటా, పచ్చలి కూర వదిలిపెట్టాను. కానీ అంతర్గతంగా నాకు ఇష్టమైన, నేను దాటలేని మిరపకాయ బజ్జీల కోరికను కాదనలేకపోయాను, వదలలేకపోయాను. ఎందుకంటే నాకు వేడి నూనెలో వేయించిన మిరపకాయ బజ్జీల వాసన వస్తుంటే మాత్రం నా కాళ్ళు నాకు తెలియకుండా ఆగిపోతాయి. నా మనసు నాకు తెలియకుండా అటువైపు లాక్కుపోతుంది. నా కళ్ళ నుండి అలాగే నోటి నుండి నాకు తెలియకుండానే కన్నీళ్ళు అలాగే నీళ్లు ఊరిపోతూ ఉంటాయి. అవి గుర్తొస్తుంటే, ఆ వాసన వస్తుంటే పరమాత్మ కావాలా బజ్జీలు కావాలా అంటే నేను మాత్రం బజ్జీలు కావాలని అంటాను. దాని పిచ్చిలో నేను ఎంత లోతులో ఉన్నానంటే, బజ్జీల మీద కవితలు రాసే స్థాయికి వెళ్ళిపోయానంటే దాని మహామాయలో ఎలా ఉన్నానో మీకు అర్థమై ఉంటుంది. అలా వేయించిన బజ్జీలను నిలువునా కోసి అందులో ఉల్లిపాయలు కూర్చి దాని మీద నిమ్మకాయ పిండి తింటుంటే ఇంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఇచ్చే ఆనంద అనుభూతి ఏమి ఉంటుంది అని అనిపించే స్థాయిలో నేను మిరపకాయ బజ్జీలు మహామాయలో ఉన్నానని, నా యోగ సాధన స్థాయి హృదయచక్రం చేరేదాకా నాకు తెలియదు. అసలు నాకు ఒక కోరిక ఉంటుందనేది కూడా నాకు తెలియదు. ఇలా ఇష్టకోరిక దానిని దాటవలసి వస్తుందని కూడా తెలియదు. ఇష్టకోరిక మిరపకాయ బజ్జీలని కూడా తెలియదు. ఊరికే మామూలు పదార్థాల కంటే ఈ పదార్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మాత్రం సహజమే. కానీ అదే నా సాధన కొంపకొల్లేరు చేస్తుందని నేను ఊహించలేదు. అలాగే మా వాడైన జిజ్ఞాసి కూడా ఇష్టకోరిక గోంగూర వాడి సాధన నాశనం చేస్తుందని ఊహించలేదు. అసలు ఎవరైనా కలలో కూడా ఊహిస్తారా చెప్పండి? ఊహించని చర్యకి మా యోగ సాధన పూర్తిగా పూర్తవకుండా, సంపూర్ణంగా కాకుండానే ఆగిపోయింది అంటే సాధన చిట్ట చివరి స్థితి అయిన మోక్షప్రాప్తి అని మాకు తెలిసింది కాబట్టి పరిపూర్ణం అన్నమాట. కానీ మేము హృదయచక్రం వద్ద ఇష్టకోరిక తీర్చే ఇష్టలింగం వద్ద నేను మిరపకాయ బజ్జీ దగ్గర, అలాగే మావాడు గోంగూర దగ్గర ఆగిపోవడం మా యోగ సాధన సంపూర్ణంగా లేదు కదా. మేమే కాదు, ఆదిదేవుడైన ఆదియోగి అయిన మహాశివుడు ఇష్టకోరిక మహామాయను దాటలేకపోయారు. కపాలమోక్ష ప్రాప్తి పొందకుండా ఆ బ్రహ్మకపాలం చేతికి అంటించుకొని మహాకాశీ క్షేత్రమునకు కాలభైరవుడి రూపంలో చేరుకోవడం జరిగింది. మేము కూడా మా ఇష్ట కోరికలైన బజ్జీలు అలాగే గోంగూర మాయలను దాటలేక నేను వేదవ్యాసుడిలాగా, మావాడేమో మేఘ యముడిలాగా ఉండిపోయాము.
నేను ఇతరులకు నిజ జ్ఞానం ఇచ్చే పరమగురువుగా మిగిలిపోతే మావాడేమో నిజ జ్ఞానం పంచే కర్మయోగిగా మిగిలిపోవడం మాకు మిగిల్చిన అంతిమ విషాద గాథ అనగా వాసుదేవానంద సరస్వతి జ్ఞానం పంచాలనే కోరిక గోంగూర పచ్చడి ఇష్ట పదార్థంగాను, అమెరికాలోని శ్వేతాదేవి యోగినికి మోక్షం పొందాలని ఇష్ట కోరిక చుక్కకూర ఇష్ట పదార్థమని, మా శ్రీమతి దీక్షాదేవికి మోక్షం పొందాలని కోరిక మామిడి పండు ఇష్ట పదార్థం అని ఇలా తెలుసుకోవడం జరిగింది. పలు రకాల సాధకుల ఇష్ట కోరికలు అలాగే కంచి పీఠాధిపతి అయిన మహాస్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారి ఇష్ట కోరికగా ఇతరుల కష్టాలు విని ఓదార్పు ఇవ్వటం ఇష్ట పదార్థం తోటకూర పప్పు అని, అలాగే దత్తస్వామికి ఇష్ట కోరికగా దీన జనోద్ధరణ అని, ఇష్ట పదార్థం లడ్డూలు తీపి పదార్థం అని, శ్రీ కృష్ణ పరమాత్మ కోరిక మూల ప్రకృతి పరిరక్షణ అని, ఇష్ట పదార్థం ఏదైనా తీపి పదార్థం అని, శివపరమాత్మ కోరిక బ్రహ్మ తదాకార స్థితి అని, ఇష్ట పదార్థం పాల పాయసం అని, అమ్మవారి ఇష్ట కోరిక జీవ ప్రకృతి పరిరక్షణ అని, ఇష్ట పదార్థం బెల్లం పాయసం అని, అలాగే శ్రీ మహావిష్ణువు ఇష్ట కోరిక భక్తుల దీన జనోద్ధరణ అని, ఇష్ట పదార్థం చక్కెర పొంగలి అని, ఇలా మున్నగు వారంతా తమ ఇష్ట కోరిక దాటలేక గౌతమ బుద్ధుడిగా ఉండిపోయారని మాకు అర్థమయ్యింది. ఇష్ట కోరికను దాటిన వారికి కోరికకు స్పందించని స్థితి కలుగుతుంది. దీనినే బ్రహ్మ తదాకారం అంటారు. తుంకారనాదం అలాగే ఈ తదాకార స్థితి అనేవి మనకి ఈ హృదయ ఆకాశమున హృదయ కమలమునందే కలుగుతాయి. మంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి మహాస్వామి తన ఇష్ట కోరిక మాయను దాటడం. అనుభవించిన సకల కోరికలలో మీ మనసు స్పందించే ఏకైక అంతిమ ఇష్ట కోరిక ఏంటో తెలుస్తుంది. అది చుక్కకూర కావచ్చు లేదా తోటకూర కావచ్చు, ఏమో ఎవరికి తెలుసు. కానీ దాన్ని వదిలిపెడితే అది నీకు అమిత ఇష్టమైన కోరిక కాకపోవచ్చు. ఎందుకంటే కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు ఒకసారి వారి భోజనంలో తోటకూర పప్పు వేయటం జరిగింది. దీనిని గూర్చి ఆయనకే అప్పటిదాకా తెలియదు. అలాంటి ఆకుకూర చేస్తారని కానీ అలాగే దానిలో పప్పు వేస్తారని తెలియదు. కానీ ఈయన పప్పు రుచి కోసం మోహం చెంది చాలా ఇష్టంగా తినటం ఆయనకు వంట చేసే వంటవాడు గమనించి అక్కడి నుండి వరుసగా 15 రోజుల పాటు ఈ తోటకూర పప్పునే వేయటం ప్రారంభించారు. స్వామివారు మారు మాట్లాడకుండా సంతృప్తిగా ఈ పప్పుతో భోజనం పూర్తి చేసేవారు. ఒకరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకి ఈ పప్పు భోజనంలోనికి రాలేదు. కారణం ఏమిటని వంటవాడిని ప్రశ్నించగా, స్వామి మీరు నన్ను క్షమించాలి, ఈ పప్పు చాలా ఇష్టంగా తింటున్నారని గ్రహించి మన పీఠానికి వచ్చే భక్తుల చేత ఇప్పటిదాకా ఈ తోటకూర కాడలు తెప్పించి మీకు పప్పు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఎందుకో మాకు ఈ ఊరిలో పక్క ఊరిలో కూడా ఒక చిన్న తోటకూర కూడా దొరకలేదు. దాంతో మేము ఏమీ చేయలేకపోయాను అని చెప్పగానే స్వామివారు వెంటనే చివాలున లేచి అక్కడికి దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి లక్ష్మీ ఆవు యొక్క ఆవు పేడను నోటికి రాసుకోవడం చూసేసరికి అక్కడున్న భక్తులందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ఆయన, అయ్యలారా మీరెందుకు బాధపడతారు? మీరు తోటకూర తీసుకురావడం కోసం నా కోసం ఇంత కష్టపడేటట్లుగా నాకు తెలియకుండానే నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా పవిత్రమైన ఆవు పేడతో నా ఏకైక కోరికను నాశనం చేసుకున్నాను. పదార్థం దాటితే కానీ యథార్థం రాదు కదా, యథార్థం దాటితే కానీ పరమార్థం అర్థం కాదు కదా. మనకు ఉన్న ఏకైక కోరికను మన మనస్సు తీర్చుకుంటే అది దేనికి స్పందించని బ్రహ్మ తదాకార స్థితి పొందుతుంది. ఇట్టి బ్రహ్మ తదాకార స్థితి యోగ సాధన ఉత్కృష్టమైన పరిపూర్ణమైన యోగ సాధన అంతిమ స్థాయి. దాంతో కర్మ జన్మ స్పందనారాహిత్యం పొంది నేను లేని స్థితికి పొందుతారు. అదే అసలు సిసలైన బ్రహ్మ తదాకార స్థితి. ఈ ఒక్క కోరిక, అదే తోటకూర కాడలు నన్ను ఆపితే మరి మీరు మీ గురించి నేనేమి చెప్పగలను? నేను నీకు ఏమి ఇవ్వగలను? నేనే ఈ కోరిక దగ్గర ఆగిపోతే నేను మీకు చెప్పే అర్హత కోల్పోతాను. ఏదైనా నేను మీకు చెప్పాలంటే దానిని ముందుగా నేను దాటాలి కదా. అందుకే నాకు తెలియకుండానే నేను తోటకూర దగ్గర చిన్నపాటి మోహానికి గురయ్యాను అని నాకు అవగతం అయ్యేసరికి నేను తెలియక చేసిన మహా అపరాధానికి శిక్షగా ఈ ఆవు పేడను రాసుకోవడం జరిగింది. అలాగే మేము తిన్న ఈ 15 రోజుల కొరకు 15 రోజుల వరకు అన్ని రోజుల పాటు ఉపవాస దీక్ష ఉండబోతున్నాను అని
వారికి అనుజ్ఞ ఇచ్చి మౌనబ్రహ్మలాగా తిరిగి ఆశ్రమంలోనికి వెళ్ళిపోతున్న ఆ మహాస్వామిని చూసి అక్కడున్న భక్తులు మౌనంగా, ఏంటి, ఒక చిన్న తోటకూర పప్పు తిన్నందుకు ఇంత పెద్ద కఠిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం తెలుసుకునేసరికి, యోగ సాధనా స్థాయి ఎంత కత్తి మీద సాము వంటిది తెలుసుకునేసరికి వాళ్ళకి కన్నీళ్లు ఆగలేదు. మరి ఇంతటి మహానుభావుడు యోగ సాధనలో ఎందుకు సంపూర్ణంగా పరిసమాప్తి రాలేదు? మాకు తెలిసినా మీకు చెప్పరాదు. ఎవరికి వారే తమ సాధనా స్థాయి ఈ హృదయచక్ర స్థాయికి వచ్చిన తరువాత తెలుసుకుంటారు. ఎవరి స్వానుభవమే వారికి తెలుస్తుంది. అంటే ఈ చక్ర సాధనలో మేము మాకు ఉన్న ఏకైక ఇష్టకోరిక మాయను దాటాలని నిశ్చయించుకొని ఈ చక్రధ్యానం అయిన తుంకారనాదంతో ఈ చక్ర సాధన చేయటం ఆరంభించినాము. 1993లో మూలాధార చక్ర సాధనతో మొదలుపెట్టి నిజమైన బ్రహ్మజ్ఞానమును పొందాలని, చిట్ట చివర ఎవరు ఉండేది తెలుసుకోవాలనే తపన, నేను అనేది ఏమిటో తెలుసుకోవాలని తాపత్రయంతో ఈ యోగ సాధనను మొదలుపెట్టి 2018 దాకా, అనగా హృదయ చక్రం దాకా వచ్చి చేరినాము. అనగా మూలాధార చక్రంలోని స్వయంభూలింగం అనుభూతి నుండి హృదయ చక్రంలోని స్వయంభూ నవపాషాణ లింగ ఆరాధన దాకా, అనగా పరిపూర్ణ సాధనా స్థాయికి చేరుకోవడం జరిగింది. మా ఇష్ట కోరిక అయిన పరిపూర్ణ బ్రహ్మజ్ఞానమునకు ఒక అడుగు దూరంలో ఉన్నాము అని మేము గ్రహించినాము. ఎందుకంటే మా సాధన ఆకాశ శరీరంతో బ్రహ్మరంధ్రం దాకా వెళ్ళవలసి ఉంటుంది అని మాకు స్ఫురణ అయ్యింది.